హలో అండి, నా పేరు కింగ్ సతీష్. మెగా ఫ్యామిలీని కొట్టే ఫ్యామిలీ ఉందా? మెగా ఫ్యామిలీని మించిన ఫ్యామిలీ ఉందా? తెలుగు ఇండస్ట్రీలో లేదా సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్న టాక్ ఇండస్ట్రీలో ఇదే అండి. దీనికి గల కారణాలు రీజన్స్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా జరిగిన రెండు ఫంక్షన్స్, ఒకటి చిరంజీవి గారిది, ఇంకోటి రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఇవి రెండు చూస్తే మనము అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రామ్ చరణ్ నాకు వరుసకి కొడుకుగైనా నాకు తమ్ముడు, బంగారం లాంటోడు, ఇలాంటి కొడుకు ఉండడం మా అదృష్టం, మెగాస్టార్ కొడుకు గ్లోబల్ స్టార్ కాక ఇంకేం అవుతాడు అని చెప్పేసి అన్నారు. ఆ మాటని 100% అక్షరాల నిజం చేసి చూపించారు. ఎందుకంటే అందరూ అంత సీన్ ఉండదు, అందరికీ అంత టాలెంట్ ఉండదు. ఎందుకంటే మనం బాలీవుడ్లో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారి కొడుకు అభిషేక్ బచ్చన్ ఏమయ్యాడు, టాలీవుడ్లో చూసుకుంటే ఎంతమంది స్టార్ కిడ్స్ సరైన ఇట్లేక, మీకు ఆల్రెడీ తెలుసు, అవమానించడం కూడా నాకు ఇష్టం లేదు, బట్ మాట వరుస చెప్తున్నాను. లైక్ నాగార్జున గారి ఫ్యామిలీ, అక్కినేని గారి ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీ ఏమైపోయింది, సరైన ఇట్టు లేదు, 100 కోట్ల కలెక్షన్ సినిమా ఒక్కట్లేదు. నాగ చైతన్య కాస్త కోస్త కష్టపడుతున్నాడు కానీ తనకి సరైన స్టార్డమ్ రాలేదు. ఇంకా అఖిల్ సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. అలాగే మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి చెప్పుకుందాం. నేను గొప్ప, నేను లెజెండ్, నేను ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకుంటారు కదా. వాళ్ళ కొడుకులు ఏమైపోయారు? వాళ్ళ కొడుకుల సినిమాలు రిలీజ్ అయితే పెట్టిన సినిమా బడ్జెట్లో ఆ పోస్టర్లు కట్టించే గెంజి డబ్బులు కూడా రావు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. సో అది పక్కన పెట్టేస్తే, ఇట్లు పప్పులు అనేది పక్కన పెట్టేస్తే, ఇష్యూస్ పరంగా చూసుకుంటే మోహన్ బాబు గారిది లేటెస్ట్గా ఎన్ని ఇష్యూస్ జరిగినాయి వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పరువు రోడ్డు మీద ఎలా పడిపోయిందని మనందరం కూడా చూసుకున్నాము. అలాగే నాగార్జున గారు కూడా ఇల్లీగల్గా అది చేశారు ఇది చేశారు అనే మాటలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, అన్కన్వెన్షన్ కోల్చడము. ఇంకా బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి చూసుకుంటే మన హీరో అతను మోక్షజ అయితే వస్తున్నాడు అంటే తను రాడు. ఇలా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. ఏ ప్రాబ్లం లేకుండా సింపుల్ సూపర్గా ఉండేదంటే వెంకటేష్ గారు, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటూ చాలా కూల్గా ఉంటారు. సో కానీ మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే, తను చిరంజీవి గారు హీరోగా ఉంటూనే పవన్ కళ్యాణ్ కూడా తనని మించి స్థాయికి ఒక టైంలో ఎదిగిపోయాడు. తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ గారు అయితే గ్లోబల్ రేంజ్కి వెళ్ళిపోయి తండ్రి మించి స్థాయికి ఎదిగిపోయాడు. ఇంకా సినిమా ఇండస్ట్రీ విషయమే పక్కన పెట్టేస్తే, పర్సనల్గా చూసుకున్న సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గారు అంటే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉండిద్ది, ఆయన అందరినీ ఎలా స్వాగతిస్తాడు, ఎలా మర్యాదిస్తాడు, ఏదైనా కష్టం వస్తే ఎలా ముందుకు వెళ్తాడు, అది ఫ్యాన్స్కి కానీ పబ్లిక్ కానీ సినిమా వాళ్ళకి కానీ అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా పవర్ స్టార్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు, ఆ రేంజ్ కూడా నాకు లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే సౌత్ ఇండియా కాదు, ఇండియన్ పాలిటిక్స్ని మార్చిందే పవన్ కళ్యాణ్ అని పెద్ద పెద్ద పేపర్లు కూడా హెడ్డింగ్స్ పెట్టాయి. సో ఆ రేంజ్గా హీరోతో పాటు పొలిటికల్గా కూడా సక్సెస్ అయ్యాడు. సో ఇది ఎంత తలుచుకుని అనుకుంటే మెగాస్టార్ గారు ఉబ్బి తబ్బిరం అయిపోతున్నారు. మొన్న ఆయన స్పీచ్లో మాట్లాడుతూ ఫంక్షన్లో స్పీచ్ ఇస్తూ ఆయన అన్నాడు, మెగాస్టార్గా నేను సాధించింది ఏదైనా ఉందంటే నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా కొడుకు రామ్ చరణ్ అండ్ మీరే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు దాంతోపాటు ఇంకో మాట అన్నారు, బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ లాగా తెలుగులో నా ఫ్యామిలీ కావాలని కోరుకున్నాను. అది అనుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పేపర్లో హెడ్డింగ్ వచ్చింది, సౌత్ ఇండియా కపూర్ ఫ్యామిలీ అని చెప్పేసి. అది చూసి నేను చాలా తబ్బిబ్బైపోయాను. ఇప్పుడు వీళ్ళు సాధిస్తున్న సక్సెస్లు ఇవన్నీ చూస్తే నాకు మాటలు రావట్లేదు అని ఆయన చెబుతుంటే, ఆయన కళ్ళల్లో ముఖంలో ఆ హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా ఎవరికైనా కనబడిపోద్దండి. సో అంతేకాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే మా సక్సెస్కి కారణము. హిట్లు వస్తాయి, ఫ్లాప్లు వస్తాయి, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్లు వస్తాయి, కానీ ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా ఉండాలి. హిట్లు వచ్చినాయి కదా అని విరవేగకూడదు, ఫ్లాప్లు వచ్చినాయి కదా అని కుమిలిపోకూడదు. జీవితం అంటే కష్టసుఖాలమయము అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అట్లానే ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్ మీద ఆయన 100% నమ్మకంగా ఉన్నారు. తడబడి చెప్తాను ఈ సినిమా సూపర్ హిట్ అని. మేము కూడా అదే కోరుకుంటున్నాం, సినిమా సూపర్ హిట్ కావాలని. సో మెగా ఫ్యామిలీ ఇంకా సాధించాల్సిన అచీవ్మెంట్స్ అయితే పెద్దగా ఏం లేవు అని నా ఒపీనియన్. ఇలాగే ఇట్లు కొట్టుకుంటూ అందరితో మంచిగా ఉంటూ మంచిగా మూవ్ అయిపోతూ ఫ్యాన్స్ని ఆనందపరుస్తుంటే అంతకుమించిన ఆనందం నాకే కాదు ఎవరికి ఏముండదు. అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.